జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష ఇవ్వనని అసెంబ్లీ స్పీకర్ రూలింగ్ ఇచ్చారు కదా! దీనిపైన మీ స్పందన ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు చాలా రకరకాలుగా ప్రచారం చేశాడు. ప్రతిపక్ష హోదా నాకు కావాల్సిందే. ఇంట్లో మన చిన్నపిల్లలు నాకు ఆ బొమ్మ కావాలి, నాకు ఆ బొమ్మ కావాలి అని గొడవ చేస్తారు కదా! అట్లా జగన్మోహన్ రెడ్డి గొడవ చేస్తున్నాడు. నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ప్రతిపక్ష హోదా కావాలి. నీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. 10% సీట్లు వస్తే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. నీకు 10% రాలేదు. 10% అంటే ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యుల బలం తీసుకుంటే 18 అసెంబ్లీ స్థానాలు రావాలి. 18 అసెంబ్లీ స్థానాలు వస్తే నీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు. నీకు 11 వచ్చినాయి. కాబట్టి నీకు ప్రతిపక్ష హోదాని ప్రజలు ఇవ్వలేదు. ఈ విషయం చెబితే అది పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ ఉన్నాడు. అంటే తనని ఏదో ప్రభుత్వం ఇన్సల్ట్ చేస్తున్నట్టు, అధికార పార్టీ తనని ఇన్సల్ట్ చేస్తున్నట్టు ఒక విక్టిమ్ కార్డుని ప్లే చేస్తూ వచ్చాడు ఇన్ని రోజులు. అదే కాకుండా హైకోర్టు ఒక లాస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఒక రిపోర్టరు అడిగాడు, ఏమంటే మీరు అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా అని అడిగితే, ఆ విషయం మీరు స్పీకర్ని అడగండి, స్పీకరు అసెంబ్లీకి నేను రావాలో వద్దో ఆయన హైకోర్టుకి చెప్పాలి అని చెప్పాడు. ఇది పచ్చి అబద్ధం. హైకోర్టుకి చెప్పాలి అంటే హైకోర్టుకి సంబంధించి హైకోర్టులో కేసు వేయటం, ఆ కేసు ఇంకా రాలేదు. ఇవాళ స్పీకర్ ఇచ్చిన రూలింగ్లో అదే క్లియర్గా ఉంది. అది అసలు ఇది అడ్మిషన్ స్టేజ్లోనే ఉన్నది. అడ్మిషన్ స్టేజ్లోనే ఉన్న పిటిషన్ని కోట్ చేస్తూ సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి దాని మీద అన్ని అబద్ధాలు చెప్పాడు. ఇప్పుడు మొత్తం స్పీకర్ ఇచ్చిన రూలింగ్లో ఆ విషయాలన్నీ చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పి కోర్టు ప్రొసీడింగ్స్ని కూడా నువ్వు మిస్లీడ్ చేసి ప్రజలకి చెప్తున్నావు జగన్ అని స్పీకరు తన రూలింగ్లో హెచ్చరించాడు. ఇప్పుడు ఈ అసెంబ్లీ స్పీకర్ రూలింగ్ వచ్చేసిన తర్వాత ఇక నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇది చంద్రబాబు నాయుడు కుట్ర, ఇది లేకపోతే అసెంబ్లీ స్పీకర్ కుట్ర అని చెప్పటానికి వీలు లేకుండా అయిపోయింది. ఇక అటువంటి విషయాలు గనక జగన్మోహన్ రెడ్డి ఇంకా తెగించి మాట్లాడితే సభా హక్కుల ఉల్లంఘన నేరం కిందకు వస్తుంది. మరి ఇది జగన్మోహన్ రెడ్డికి తెలుసో లేదో నేనైతే చెప్తున్నాను, నా మాటలు వింటే జగన్మోహన్ రెడ్డి ఇక నుంచి ఈ ప్రతిపక్ష హోదా రాలేదు అన్న జపం మానేసి, నీకు పులివెందుల ఎమ్మెల్యే కదా, వచ్చి చక్కగా పులివెందుల సమస్యల గురించి నువ్వు మాట్లాడు. అంతేగాని నాకు చంద్రబాబు నాయుడికి ఇచ్చినంత టైం నాకు ఇవ్వాలి, నీకెందుకు ఇస్తారు? ఆయనకి 124 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన సభా నాయకుడు. నువ్వు 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్న ఒక పులివెందుల ఎమ్మెల్యేవి. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా స్పీకరు తన రూలింగ్లో చెప్పారు.